హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనం 9 నోటీసులు చేతితో రాయకుండా ఆన్లైన్లో ఎలా జనరేట్ చేయాలో నేర్చుకుందాం. ఇందులో ముందుగా మీరు చేయవలసింది ఏంటంటే ఎక్సెల్ షీట్లో ఇక్కడ కనిపించిన ఫార్మాట్లో మీరు ఒక డేటా అనేది ఫస్ట్ రెడీ చేసుకోవాలి. డేటా ఎలా చేసుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ మనకు వరుస సంఖ్య అనే ఒక కాలం, తర్వాత పేరు, తండ్రి పేరు, ఎల్పి నంబర్, ఎక్స్టెంట్, సర్వే నంబర్, విస్తీర్ణం. ఇక్కడ సర్వే నంబర్, విస్తీర్ణం అనేవి చాలా ఇచ్చున్నాం. ఎందుకు ఇచ్చామనంటే ఒక ఎల్పిఎంకి 4-5 సర్వే నెంబర్లు వస్తాయి కదా. సో ఆ 4-5 సర్వే నెంబర్లు కావాలంటే మనం ఎన్ని సర్వే నెంబర్లు వస్తాయి అన్ని కాలమ్స్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఒక నోటీస్కి 5-6 సర్వే నెంబర్లు మాత్రమే సెట్ అవుతాయి, అంటే ఒక ఎల్పిఎంలో. అంతమించి కావాలనుకుంటే మనకు పేపర్ సెట్ అవ్వదు. సో ఇది అయిన తర్వాత మనం ఏం చేయాలంటే వర్డ్ ఫైల్ ఒకటి ఫామ్ 42 అని ఉంది కదా 9 నోటీస్కి, అది వర్డ్లో చేసుకోవాలి, రెడీ చేసుకోవాలి. ఇందులో మనం ఏం చేస్తామంటే మెయిలింగ్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళి సెలెక్ట్ రెసిపియంట్లోకి వెళ్ళి యూజ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఇందాక చూపించినటువంటి ఎక్సెల్ షీట్ని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి, ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత షీట్స్ అడుగుతుంది. మనకి ఏదైతే షీట్లో ఆ డేటా ఉందో ఆ షీట్ సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ మనకు ఎక్కడైతే పేరు అని ఉందో శ్రీమతి పక్కన పేరు కావాలి. మనకు ఎక్సెల్ షీట్లో ఉన్న డేటాని ఇక్కడికి అటాచ్ చేసుకుంటాం. అది చేయాలంటే ఇక్కడ శ్రీమతి ఉన్న దగ్గర సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్ అనే పైన ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్ క్లిక్ చేసాము అని అంటే మనకు ఎక్సెల్లో ఏదైతే డేటా ఉందో అది వస్తుంది. ఆ ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్లోకి వెళ్ళి మనకు పేరు అనే కాలంని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత తండ్రి పేరు దగ్గర సేమ్ అలాగే తండ్రి పేరు సెలెక్ట్ చేసుకుంటాం. ఇది అయిన తర్వాత మనకి ఇక్కడ గ్రామము, మండలం మరియు జిల్లా అని ఉంటాయి. ఇక్కడ మీది ఏదైతే గ్రామమో మీ పేరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత తహసీల్దార్ అని పక్కన ఉన్న దగ్గర మీ మండలం నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. అది అయిన తర్వాత ఎల్పి నెంబర్ దగ్గర సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఆ ఎల్పి నెంబర్ అయితే ఎక్కడైతే ఉందో అది సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత సర్వే నెంబర్ సెలెక్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత సర్వే నెంబర్ అయిన తర్వాత విస్తీర్ణం సెలెక్ట్ చేసుకుంటాం. అంటే మనకు ఇందాక అక్కడ ఎక్సెల్లో చూపినట్టుగా సర్వే నెంబర్, విస్తీర్ణం అని చాలా ఉన్నాయి కదా. మనకు 1 2 3 4 5 అని ఇచ్చుకుంటే బెటరు. ఇక్కడ ఫస్ట్ దానికి సర్వే నెంబర్ అని ఇచ్చుకుంటాం, సెకండ్ దానికి సర్వే నెంబర్ 1 ఇచ్చుకుంటాం. మీ ఇష్టం, మీకు ఎలా కన్వీనియంటే అలా చేసుకోవచ్చు. అలా అన్ని సర్వే నెంబర్స్ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత విస్తీర్ణం దగ్గరికి వచ్చేసరికి విస్తీర్ణం 1, విస్తీర్ణం 2 అని ఎక్సెల్లో సేవ్ చేసుకుంటాం. అదే డేటాని ఇక్కడికి మనం అటాచ్ చేసుకుంటాం. అలా 1 by 1 సర్వే నెంబర్, విస్తీర్ణం అలా 1 2 3 4 5 మ్యాక్సిమం 6 మాత్రమే సెట్ అవుతాయి A4 పేపర్కి. మీకు అంతకుమించి పెద్ద పేపర్లో కావాలంటే కష్టం. కాబట్టి 10 సర్వే నెంబర్లు కానుంటే మనం 2 నోటీసులు తీయాల్సి వస్తుంది. సో అలా మనం సర్వే నెంబర్స్, విస్తీర్ణం. ఇక్కడ సబ్ డివిజన్ అని ఇంకోటి ఇచ్చారు. సబ్ డివిజన్లో కూడా నేను సర్వే నెంబర్ అనేది పెట్టాను. ఒకవేళ మీరు సబ్ డివిజన్ అనేది సపరేట్ కాలం కానీ సెట్ చేసుకుంటే ఇక్కడ ఆ సబ్ డివిజన్కి ఏదైతే కాలం ఎక్సెల్లో ఉందో ఆ కాలంని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ డేటా ఇక్కడికి వస్తుంది. అలాగే మనకు విస్తీర్ణం సెలెక్ట్ చేసుకుంటాం. విస్తీర్ణం అయిన తర్వాత ఎల్పిఎం ఎక్స్టెంట్ అంటే రీసర్వేలో ప్రస్తుత విస్తీర్ణం అనే ఒక కాలం ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి మనము ఎల్పిఎం ఎక్స్టెంట్ సెలెక్ట్ చేసుకుంటాం. అది అయిన తర్వాత కింద మళ్ళీ ఇక్కడ గ్రామం పేరు ఉంటుంది, మీ గ్రామం పేరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ల్యాండ్ పార్సల్ నెంబర్ దగ్గర వచ్చేసి మళ్ళీ ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్లోకి వెళ్ళి సేమ్ ఎల్పి నెంబర్ సెలెక్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎల్పి నెంబర్ ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్లోకి వెళ్ళి చేసుకుంటాం. ఆ తర్వాత పేరు, తండ్రి పేరు సేమ్ ఫస్ట్లో చేసినట్టు చేస్తాం. మళ్ళీ మీ గ్రామం పేరు, తేదీ ఏదైనా ఉంటే అది ఎంటర్ చేసుకుంటాం. అయిపోయిన తర్వాత ఫినిష్ అండ్ మెర్జ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అందులోకి వెళ్ళి ఎడిట్ ఇండివిజువల్ డాక్యుమెంట్స్ సెలెక్ట్ చేసి మీకు ఏ పేజ్ నెంబర్ కావాలంటే అది ఇవ్వచ్చు. ఇక్కడ నేను ఆల్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు అక్కడ ఉన్న డేటా మొత్తం కూడా ఇక్కడ వచ్చేస్తుంది నోటీసులో.
మీరు డైరెక్ట్గా తీసుకెళ్ళి దీన్ని ప్రింట్ తీసేసుకోవచ్చు. ప్రతిదీ కూడా రాయకుండా ఇలా సింపుల్గా అయిపోతుంది. తర్వాత ఇక్కడ మీరు ఇంకో ప్రాబ్లం ఏమొస్తుంది అని అంటే, ఎక్స్టెంట్ అనేది పాయింట్ తర్వాత 10 డిజిట్స్ వచ్చి ఉంటుంది. ఆ 10 డిజిట్స్ని 2 డిజిట్స్ చేయాలి అని అంటే మనం ఇందాక చేసిన వర్డ్ ఫైల్లోకి వెళ్ళి ఈ ఫార్ములా ఏదైతే ఉందో విస్తీర్ణం దగ్గర అక్కడ ఫ్లవర్ బ్రాకెట్కి బిఫోర్ రివర్స్ స్లాష్ ఎంటర్ చేసి హ్యాష్ ఎంటర్ చేసి తర్వాత కోలన్ ఎంటర్ చేసి 0.00 తర్వాత మళ్ళీ కోలన్. ఇది ఫ్లవర్ బ్రాకెట్ ముందు ఈ ఫార్ములా చేయాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, రివర్స్ స్లాష్ అండ్ హ్యాష్ 0.00 అగైన్ కోలన్, రివర్స్ స్లాష్ హ్యాష్ కోలన్ 0.00 అగైన్ కోలన్. ఇలా చేసుకోవాలి ఉంటుంది. అలా సెట్ చేసుకుంటే మీకు 2 డిజిట్స్ మాత్రమే వస్తాయి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫినిష్ అండ్ మధ్యలోకి వెళ్ళి, అంటే నేను కరెక్షన్ ఉంది కాబట్టి మళ్ళీ బ్యాక్ వచ్చి చేస్తున్నాను. లేదు మీరు ఫస్ట్ టైమే కనుక ఫార్ములా అటాచ్ చేసుకుంటే మీకు పాయింట్ ద్వారా 10 డిజిట్స్ రావు, సింపుల్గా 2 డిజిట్స్ అనేటివి వస్తాయి. అలా చేసుకొని ఫినిష్ అండ్ మర్జ్ చేసి ఎడిట్ ఇండివిజువల్ డాక్యుమెంట్స్లోకి వెళ్ళి ఆల్ సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేస్తే మీ నోటీసెస్ అనేటివి ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతాయి. మీరు 1000 ఇచ్చినా 2000 ఇచ్చినా ఎన్ని ఇచ్చినా అన్నీ ఒకసారిగా జనరేట్ అయిపోతాయి. ఓకే అండి, థ్యాంక్ యూ.